ఇళ్లలోకి వెళ్తే పట్టుబడతామని భయం ఉంటుంది కానీ గుడి దగ్గరికి వెళ్తే ఏ భయం ఉండదు సార్. ఎవడు పట్టించుకోడు, అక్కడ సెక్యూరిటీ వాడు వెళ్ళి పడుకుంటాడు ఏదో మారుమూల. తాళం తీయడం చేతనైతే చాలు. దుర్గుడిలో కూడా ఏం చేశాడు, ఆ పైన ఇప్పుడైతే క్లోజ్డ్ ఉంది కానీ ఇదివరకు ఆ గోపురం చుట్టూతా కూడా వాటి కడగడానికి దానికోసం అని చెప్పేసి గ్యాప్లు ఉంచుతారు నిచ్చెన లోపల. అందులో నుంచి దిగాడు లోపలికి. సెక్యూరిటీ గార్డు 3 రోజులు అబ్జర్వ్ చేశాడట నైట్ పూట్ల. 7 ఇదే 12 1 గంట అయిన తర్వాత పడుకుంటాడట వెళ్ళిపోయి లోపల ఎక్కడో. అది చూసుకుని ఈడు దిగాడు లోపలికి. ఈడు తాళంకి సింపుల్ గా తీయడం వచ్చి ఈడికి తీసేశాడు. ఆ లోపలదంతా అయిపోయాక వీడికి సాక్ష్యాలు తారుమారు చేయడం కూడా వచ్చి మొత్తం తుడిచేశాడు దొరకకుండా. ఒకే ఒక్క చోట వీడు ఆ వెనక్కి తిరుగుతున్నప్పుడు లోపల ఉన్నటువంటి బీరవాలో ఉన్న నగలు తీసుకుని వెనక్కి తిరుగుతున్నప్పుడు ఈ సమ్మెట్ ఉంటుంది కదా ఎలాడే దీపపు సమ్మెట్, అది గబక్కని తగిలి కింద పడబోయింది. పడితే సౌండ్ వస్తున్న ఉద్దేశంతో అట్లా పట్టుకుని ఆపాడు. దాని మీద పడ్డ ఫింగర్ ప్రింటే వాడిని పట్టించింది. అది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల సెట్ చేస్తే ఒరిస్సాలో అప్పటికే వీడు వేరే కేసులో జైల్లో ఉన్నాడు. వాడి దాంతో మ్యాచ్ అయిందనమాట. అప్పుడు వాడిని వెళ్ళి విచారిస్తే అవును నేనే వచ్చేప్పుడు దొంగతనం చేసి వచ్చేసానని చెప్పాడు అనమాట. ఈలోపు 100 స్టోరీలు వచ్చేసినాయి. అప్పుడు వాడిని విచారించినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఆడితో మాట్లాడిచ్చాము అప్పుడు ఇదంతా. అప్పుడు ఆడు చెప్పింది అది, గుళ్ళల్లో పెద్దగా పట్టించుకోరండి సెక్యూరిటీ, జీతం తీసుకుంటాడు ఎవడు దోనాడు పడుకుంటాడు, ప్రైవేట్ సెక్యూరిటీలో ఉంటాయని. ఇప్పుడు ఓపెన్గా చెప్పాడు ప్రైవేట్ సెక్యూరిటీలో ఉంటాయని. ఇప్పుడు తిరుపతి వచ్చేటప్పటికి గవర్నమెంట్ సెక్యూరిటీ, అది సివిఎస్ఓ ఉంటారు, విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు. మరి వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటే ఎవరిని ఏం చేయాలి ఇప్పుడు? సరే, కానీ ఈ మధ్యకాలంలో అంటే మిగిలిన మతాలు